ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డిలో మాలమహానాడు మరియు రాక్స్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్. ఎస్. రత్నాకర్ ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశ చరిత్రలో దళితుల ఐక్యతపై జరిగిన అతి పెద్ద రాజకీయ కుతంత్రం, వర్గీకరణ పేరిట మాలల గొంతు తడిచిన బట్టతో కోసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అంటే మాలలు, మేము మాలలమే అనుకునే మమ్మల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో గొంతు కోసిందని అన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్ల ప్రయోజనం పొందిన మాల ఉద్యోగులు మాల జాతినే తొక్కేస్తున్నారని, ఇంతైనా కళ్ళు తెరచి బయటకు రావాలని, మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడూ ఎదురుకాని సంక్షోభాన్ని మాల సమాజం ఎదుర్కొంటోందని, తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉనికి పూర్తిగా కోల్పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో శాంతియుత పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ మల్లేష్, బీరం సతీష్ కుమార్, బింద్ల అశోక్ కుమార్, అనంతయ్య, కామా ప్రభాకర్రావు, బల్లెం లక్ష్మణ్, మిర్యాల బాలశౌరి, మిర్యాల చిన్నప్ప, దండుకుమార్, తోట దుర్గాప్రసాద్, కనికెళ్ల నాని, నెల్లి సురిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు అంటరానితనాన్ని, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలందరినీ ఒకతాటి మీదకి తేవడానికి ఒక జాబితాలో చేర్చింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీల మధ్య ఒక వన్నెస్ నా అనేటటువంటి భావం ఏర్పడ్డది. దాంతో ఒక ప్రాంతంలో ఎక్కడో నార్త్లో ఏదైనా గొడవ జరిగితే ఇక్కడ సౌత్లో స్పందిస్తున్నారు. సౌత్లో గొడవలు అయితే, దాడులు జరిగితే నార్త్ నుంచి ఇంకెక్కడి నుంచో స్పందిస్తున్నారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్ పెట్టడం మూలంగా అది సాధించబడింది. ఈరోజు ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఈ ఎస్సీ వర్గాలు చైతన్యం పొందుతున్నారు. వీరు మరి విద్యా ఉద్యోగాల్లో మాకు పోటీ పడుతున్నారు. అక్కడే ఆగకుండా మరి రాజ్యాధికారం అడుగుతున్నారు, అధికారం కావాలంటున్నారు అనేటటువంటి కుట్రతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా ఈ వర్గాల్లోని కొంతమందిని వెనకేసుకొస్తూ వాళ్ళకు మద్దతు ఇస్తూ ఈరోజు రాజకీయ ప్రేరేపితంగా కేవలం రాజకీయాల ప్రమేయంతో ఒక సుప్రీంకోర్టు తీర్పుని తీసుకొచ్చి వర్గీకరణ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనేటటువంటి తీసుకొచ్చారు. అందరికంటే ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన చాలా అత్యుత్సాహం ప్రదర్శించాడు. మన అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో లేదో దాన్ని చదవలేదు, ఏం లేదు, నేను వర్గీకరణ చేస్తాను. దీంతో మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కనీసం సుప్రీంకోర్టు గైడెన్స్ పాటించలేదు. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి 341కు వ్యతిరేకంగా ఈరోజు ఎస్సీలను విభజించినటువంటి పరిస్థితి ఉంది. అది మేము రద్దు చేయాలని కోరుతున్నాం. మాకు మాదిగలతో శత్రుత్వం లేదు. మా పోరాటం అంతా ప్రభుత్వాలతోటి. మాదిగలు మా సోదరులే. కాబట్టి ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి రత్నాకర్ గారిని ఆహ్వానిస్తూ వారిని మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేటటువంటి రిజర్వేషన్ 15% అని చెప్తా ఉన్నారు. 15% ఈజ్ ఆఫ్ 100 వేకెన్సీస్. 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తున్నారు తప్ప 100 మంది ఎస్సీలో 15 మంది కాదు. మిత్రులారా, తెలంగాణ మాల బంధువులారా, ఆంధ్రప్రదేశ్ మాల బంధువులారా, ద పీపుల్ అక్రాస్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ది వరల్డ్ మాల సోదరులారా, 100 మందిలో రిజర్వేషన్ వల్ల నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పేరుతో 59 కులాలకు ఎలా సమంగా పంచుతారు? దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు మోడీ సాబ్ అయితే ఈ కేవలం 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే సబ్ క్లాసిఫికేషన్, कैटेगराइजेशन ऐसे मित्रुलारा, इट इज पॉसिबल. मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा क्या, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते थे, ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರರೇ, ಅನ್ಭಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ప్రియ మరాఠీ మిత్రానో, ప్రియ గుజరాతీ మిత్రో, ఎలాగ ఇది సాధ్యం? డ్రామా ఆడుతూ ఉన్నారు మిత్రులారా. మోడీజీ
If you are really interested in the social justice doing for the people of SCs, is it not necessary in the distribution of cabinet berths of the ministerial process? Is it not needed in the ministerial berths of Ravindra Reddy and Chandrababu Naidu's cabinet? Is it not needed in the lands and wealth of this country and the industrial establishments of this country? Only it is needed in the social justice of reservation given in the name of reservation, just peanuts. మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతికిల్లోనైనా సోషల్ జస్టిస్ అంటే మీకు చేతనైతే మీకు దమ్ము ఉంటాయి. ఈ ఇండియాలో ఉన్నటువంటి భూమి విషయంలో సోషల్ జస్టిస్ చేయాలి, సామాజిక జడ్జెస్ విషయంలో సోషల్ జస్టిస్ చేయండి, అందరికీ ఇవ్వండి. మీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేది, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సోషల్ జస్టిస్, మీ మంత్రి పదవి, మీ ముఖ్యమంత్రి పదవి మా సోదరుడు వివేక్ ఇవ్వండి ఒక సంవత్సరం పాటు, అలాగే మా దగ్గరికి ఇవ్వండి, బీసీ సోదరులకు ఇవ్వండి, అలాగే మీ మినిస్టీరియల్ కాంపోజిషన్లో మిగతా కులానికి ఇవ్వండి. మీకు చేతనైతే అది చేయండి తప్ప మేము ఎర్రి పప్పుగాడు కాబట్టి మాకు ఇంగిలి మెతుకు విసిరి జస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ వాట్ యూఆర్ గివింగ్ ఇస్ పీనట్స్, నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్, స్వీట్ రైస్. ఇందులోనా మీరు చేసేది చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంగారెడ్డి సాక్షిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులు, బంధువులారా, మిత్రులారా, మనం ఎవరితో కొట్లాడదు, ప్రజాస్వామ్యత, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాల సోదరులారా, చాలా ఘోరం జరుగుతూ ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర ఇది మిత్రులారా. ఇది మా పోరాటం, మాది సోదరుల మీద, మాది లేదు కాదు. ద పొలిటికల్ పార్టీస్ బిహైండ్ ద కాన్స్పిరసీ ఆఫ్ సబ్ కేటగిరైజేషన్. ఏ దొంగ రాజకీయ పార్టీలు అయితే మా మీద కుట్ర చేస్తూ ఉన్నాయో వారందరి మీద కంపల్సరీగా పోరాటం కొనసాగుద్ది, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే కాంక్షణ వీళ్ళందరూ కూడా చమారలే, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. మిగతా చమారేతర ఎస్సీ వర్గాలు కూడా వ్యతిరేకమైపోయినాయి మనకని చెప్పేసి వీళ్ళని తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం 2010లో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని బయటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టుతో తీర్పిప్పించారు మిత్రులారా. అదే సుప్రీంకోర్టు in 2004 the subclassification of SCs is not permissible under the Constitution of India. It is against the right of equality. సమానత్వంలో వ్యతిరేకం, ఎస్సీని విభజించే అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు 2004లో 5 judges bench, the same bench itself again said that it is permissible under the Constitution of India. అదే బెంచ్ 7 జడ్జిలతో ఈసారి వర్గీకరించవచ్చు, ఎస్సీని విభజించే అధికారం ఉంది, ముక్కలు చేయని చెప్పి తీర్పివ్వడం జరిగింది మిత్రులారా. With the due respect and submission to the Honorable Supreme Court, we are not going to fight against the Supreme Court's judgment. We are fighting against the conspiring political parties of India. ఎవరైతే మా మీద కుట్ర చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకమే తప్ప కోర్టుకు వ్యతిరేకం కాదు మిత్రులారా. సుప్రీం కోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్యూర్లీ రాంగ్. మీరు చూడండి, రేవంత్ రెడ్డికి పని పాట లేనప్పుడు విలేకరు మిత్రులందరూ తెలుసుకోవాలి, ఈ దేశంలో కులగణన అనేది ఇంతవరకు వచ్చారు. ఆమె పొలిటికల్ రీసెర్చర్ 1931లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల గణన చేపట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు మిత్రులారా. దేర్ వాజ్ ఇండియా. రాహుల్ గాంధీకి, మోడీకి అదే గొడవ. ఆమె వాట్ ఇస్ దట్ అడ్వైజర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ద డేటా మస్ట్ బి ఎంపెరికల్, క్వాంటిటేటివ్, డెమాన్స్ట్రేబుల్ అని చెప్పింది. మీరు ఇచ్చే ప్రతి డేటాని ప్రాక్టికల్గా తీసుకుని చేయమంటే రేవంత్ రెడ్డి 2011లో కాకిలెక్క సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అంటారు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగా అమలవుతున్నాయో జస్ట్ ఆ ఇంటికి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద చేశాడు మిత్రులారా. ఇది చాలా తప్పు. వర్గీకరణ చేసి చేయడం అనేది తప్పు. ఫస్ట్ పాయింట్ రద్దు చేయాల్సిందే. ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేయలేదు. కాంగ్రెస్ అంటే నేను మాలలు అంటే నేను కాంగ్రెస్ పార్టీ అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కొంపలంటూ పోయినట్టుగా అంత హడాడుగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. ఈ జడ్జిమెంట్కి కారణమైనటువంటి బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదే. The Congress party did it in a corner of the country in the states of Punjab and Haryana. For the first time, Modi did it for the entire nation. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ 1975లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మిత్రులారా. చూడండి, ప్రతి చోట కాంగ్రెస్ ఉండే. అది కూడా మళ్ళీ అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మళ్ళీ చేస్తూ ఉంది. నన్ను ఆత్మీయ కన్నడ స్నేహితులే, కర్ణాటక తల్లి కాంగ్రెస్ సర్కార్ పతన నివార్య, కాంగ్రెస్ సర్కార్ పడదోసేస్తాం కర్ణాటకలో. నేను అదే చెప్తున్నాను, వీళ్ళు యాక్షన్ ఇచ్చినటువంటి హామీలని పక్కన పడేసి ఏదో కాకి లెక్కలు పట్టుకొచ్చి లెట్ దెమ్ హావ్ ద కాన్స్టిట్యూషన్ వాట్ ఇస్ దట్ ఎంపెరికల్ డేటా ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ కులగణన చేపట్టుకున్నా. మొన్నే కదా మోడీ గారు, రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు ప్రజలకు తలొగ్గి ఫస్ట్ టైం కులగణన చేస్తాం, ఇదిగో మా పార్టీ కమిటెడ్గా ఉందని చెప్పి ఇచ్చారు.
ఈ లోపల ఎలా చేస్తాడు? చంద్రబాబు నాయుడు చూడండి, ఆంధ్రాలో మాలలకి మాదిగలకి 1% తేడా అట. అది ఇంకా చిత్రమైన ఆయన